మన వెంచర్లో మనం ఇచ్చే ప్రైస్ తోటి హైదరాబాద్లో ఏ వెంచర్ తోటైనా కంపేర్ చేసుకొని చూడండి. డెఫినెట్గా మన వెంచరు బెస్ట్ అనిపిస్తుంది. ఏంటి ఈ వెంచర్ స్పెషల్? నెంబర్ 1, మనది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంది, గ్రోత్ కారిడార్ లో ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2, రోడ్డు కనెక్టివిటీ. HMDA మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారము మన వెంచర్ కి చుట్టూ 300 ఫీట్ రోడ్లు ఉన్నాయి. మన వెంచరు ఈ 300 ఫీట్ రోడ్లలో నుంచి ఒక 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంది. మన ఆర్చి ఆ 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయ్యింది. పెద్ద రోడ్లు కనెక్ట్ అయి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. మన వెంచర్కి సిటీ బస్ ఫెసిలిటీ ఉంది. మన వెంచరు త్వరలోనే ఓసీ వస్తుంది. ఓసీ రాగానే ఇల్లు కట్టుకున్నా సరే సిటీలో ఎక్కడి నుండైనా సరే సిటీ బస్ ద్వారా మన వెంచర్లో కట్టుకున్న ఇంట్లోకి చేరొచ్చు. బస్ దిగి వెంటనే ఇంట్లోకి వచ్చేయచ్చు. ఇకపోతే 4th పాయింట్, సరౌండింగ్ డెవలప్మెంట్స్. మన వెంచర్ని ఆనుకొనే 8 ఎకరాలలో ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ గర్ల్స్ ఉంది. అలాగే రీసెంట్గా మన వెంచర్ని ఆనుకొని స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన చుట్టూ ఉన్నాయి. నెక్స్ట్ హాస్పిటల్స్, అంతేకాకుండా కన్స్ట్రక్షన్స్ కూడా మన వెంచర్లో వస్తాయి. సరౌండింగ్ కూడా కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ మన వెంచర్కి నార్త్ సైడ్లో విల్లా ప్రాజెక్ట్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ మెట్రో అలైన్మెంట్ అనేది కొన్ని మార్పులు అనేది చేసింది. ఆల్రెడీ ఓల్డ్ సిటీలో దాన్ని ఆ మార్పుల ప్రకారం ఇనాగ్రేట్ చేసింది. సెకండ్ ఫేజ్లోనే హయత్ నగర్ వరకు మెట్రో అనేది ఉంది. మనము హయత్ నగర్ నుంచి మెట్రో ద్వారా డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తద్వారా ఈ ఏరియా అనేది మెట్రో వచ్చినాక డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, ఇప్పటి వరకు మన వెంచర్లో ఎవరు తీసుకున్నారు? GHMC ఎంప్లాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజరు, HCL టెక్నాలజీస్లోని సీనియర్ మేనేజర్, తెలంగాణ యూనివర్సిటీలోని ప్రొఫెసర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, గవర్నమెంట్ టీచర్స్, LIC నుంచి చార్టెడ్ అకౌంటెంట్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫ్యాక్టరీ ఓనర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాషియర్, ఇంకా ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకున్నారు. వీళ్ళంతా ఇక్కడ మన వెంచర్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే మన దగ్గర ప్లాట్లు తీసుకున్నారు. వన్స్ వీళ్ళంతా మన వెంచర్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఇలా హై కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. హై కమ్యూనిటీలో ఉండే ప్లాట్లకి, హౌసెస్కి మంచి డిమాండ్ వస్తుంది. నెంబర్ 6, క్లియర్ టైటిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము మన వెంచర్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న హైకోర్టు అడ్వకేట్ చేత లీగల్ ఒపీనియన్ తీసుకొనే మనము వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక నెంబర్ 7 వచ్చేసి గవర్నమెంట్ అప్రూవల్స్. మనది HMDA అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్. LRS కట్టుకోవాలనే ఇబ్బందులు ఏవీ ఉండవు. డైరెక్ట్ ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ కావాలో అన్ని ఫ్లోర్లు పర్మిషన్ తీసుకోవడము, ఇల్లు కట్టుకోవడమే. ఇంకా వేరే ఎలాంటి పర్మిషన్స్ కూడా అవసరం లేదు. ఇక నెంబర్ 8 వచ్చేసి జ్యూరిస్డిక్షన్. మనది పెద్దంబర్పేట మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో మన వెంచర్ ఉంది. హైదరాబాదులో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను కలిపి మెట్రో సిటీ కార్పొరేషన్ కింద చేయాలని ప్రపోజల్ ఉంది. దానివల్ల ఈ మెట్రో సిటీ కార్పొరేషన్కి ఏవైతే ఫండ్స్ అలాట్ చేస్తారో వాటిని అన్ని ఏరియాలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని ఏరియాలు ఈక్వల్గా డెవలప్ అవుతాయి. ఈ 30 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఇందులో మన వెంచర్ ఉన్న పెద్దంబర్పేట మున్సిపాలిటీ కూడా ఒకటి. అంటే మన వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. ఈ మెట్రో సిటీ కార్పొరేషన్లో ఒక భాగం అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఇది ఒక కార్పొరేషన్ కింద చేంజ్ అవుతుంది. మనం ఆల్రెడీ మన వెంచర్కి సంబంధించిన ఓపెన్ స్పేస్, రోడ్స్, పార్క్స్ వీటన్నిటినీ మున్సిపాలిటీకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాం. సో వీటికి సంబంధించిన ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ ఓసీ మున్సిపాలిటీ తీసుకుంటారు. ఇక నెంబర్ 9 వచ్చేసి కన్స్ట్రక్షన్స్. మన వెంచర్కి ఆనుకొని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. బస్ ఫెసిలిటీ అంటే సిటీ బస్సు ఫెసిలిటీ ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. ఇంకా కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. మన వెంచర్లో త్వరలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. చాలామంది కస్టమర్లు ప్లాట్లు కొంటున్నారు. బట్ అమ్ముకోవాలంటే, అది లాభానికి అమ్ముకోవాలంటే
చాలా పెద్ద టాస్క్ అవుతుంది. మన వెంచర్లో కొన్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అందుకే ఈ వీడియో ఇంత డీటెయిల్గా చేయాల్సి వచ్చింది. కంపెనీ ప్లాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ వీడియోని చూసి ప్లాట్లు కావాలని కంపెనీకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్లని రిఫర్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ ప్లాట్లని రీసేల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కూడా. అంతేకాదు మన వెంచర్లో త్వరలో కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ కన్స్ట్రక్షన్స్ని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కస్టమర్లు రీసేల్ చేసుకోవచ్చు. అలా కస్టమర్లు మాత్రమే బెనిఫిట్ పొందేది. దీని ద్వారా కంపెనీకి కూడా మంచి పేరు వస్తుంది. ఈ సర్వీసెస్, ఈ ట్రస్ట్ అనేది నెక్స్ట్ మనం చేయబోయే వెంచర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి వచ్చి వెంచర్ని విజిట్ చేసి మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.